హైదరాబాద్ గోపన్పల్లిలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పైసా కూడగట్టుకుని సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు స్థలం కొనుక్కుంటే ఆ స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు కుట్రలు చేస్తున్నారని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంతింటి కలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. 142.11 ఎకరాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి కబ్జాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. వినాయక సొసైటీని తరిమి కొట్టాలి. వినాయక సొసైటీని తరిమి కొట్టాలి. జై తెలంగాణ. మా ప్లాట్లు వినాయక సొసైటీని తరిమి కొట్టాలి. ల్యాండ్ మీద ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదు, దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు, ఈవెన్ గవర్నమెంట్ కూడా చేయకూడదు, మా సొసైటీ కూడా చేయకూడదు. అందుకనే మేము కోర్టుకు వెళ్లకుండా గవర్నమెంట్ ను ఒప్పించుకొని మంచి మాటతోని గవర్నమెంట్ ఫేవర్ గా వండుకుంటూ మేము మా ల్యాండ్ తెచ్చుకొని మరి మేము ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ఉంటే ఈ రోజున మరి వాళ్ళు వచ్చి అంతా చేసినా సరే ఇటు పోలీసు వాళ్ళు మామూలుగా మరి కంప్లైంట్ సత్యనారాయణ గౌడ్ కంప్లైంట్ ఇస్తే పోలీసు పోయి వాళ్ళని అడిగితే ఆ రంగారావు అంటే ఆయన పోలీస్ స్టేషన్ నేను వెళ్ళిపోయింది. మేము కూడా వెళ్తే రంగారావు లేడు. కానీ దీనికి అంతటి కారణం ఒకటి మీరు అందరూ గమనించాలి. ఒకసారి స్టేటస్ కో ఉన్న తర్వాత ల్యాండ్ తీసుకునేటప్పుడు పంచనామా చేసుకుని 189.11 acres అని తీసుకున్నారు. మరి అంతే ల్యాండ్ మాకు ఇవ్వాలి. అయితే మేము అప్పుడు లేఅవుట్ చేసినప్పుడు కూడా అదే సర్వేయరు అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలతలు చేసి ఆ హద్దులు చేసిన తర్వాత మేము లేఅవుట్ చేసుకున్నాం. మరి ఈరోజు కొత్తగా మరి వాళ్ళ సర్వే నంబరు ఏ విధంగా మా ల్యాండ్లకు చొచ్చుకొని వచ్చింది, ఏ విధంగా మా 60 ఫీట్ల రోడ్డు కొట్టేసిండ్రు. దీన్ని అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఇది అంతటికీ బాధ్యత వహించాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే.